ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏందమ్మే మేమేదో కావాలని చేసినట్టు అట్లా మాట్లాడుతూ ఉండారు. ఈ అమ్మాయి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచే చూస్తున్నాను. ఏదో ఒకటి చేసి తనని ఇంట్లోంచి గెంటేయాలని చూస్తున్నావు. ఇప్పుడు కూడా నువ్వే ఇదంతా చేయలేదని నమ్మకమేంటి? చూసావే ముద నష్టపోతానా? నీ వల్ల నా ఇంట్లో నేను మాటలు పడాల్సి వస్తా ఉండాది, నిందలు మోయాల్సి వస్తా ఉండాది. నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయిండాది. ఏం చేస్తున్నారు పిన్ని? నీకేమైనా పిచ్చి పట్టిందా? వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేసుకుంటావా? అమ్మి కౌశికి, ఉంటే ఇదైనా ఇంట్లో ఉండాలా, లేదంటే నేనైనా ఇంట్లో ఉండాలా? ఇట్లా పద్ధతి లేని ఆడపిల్లలున్న ఇంట్లో నేనస్సలు ఉండలేను. అత్తయ్య గారు, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే తను ఎక్కడికి వెళ్తుంది అత్తయ్య గారు? ఏ దిక్కు లేకపోతే ఏ ఏట్లోకి పొమ్మనో నాకవన్నీ తెలీదు. పిన్ని, మీరు ఆవేశపడకండి. దీనికి సొల్యూషన్ ఉంది, దీనికి సొల్యూషన్ ఉంది, దీనికి సొల్యూషన్ ఉంది. శ్రీవల్లికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. మీ భయం పోతుంది, తనకి ఒక మంచి కుటుంబం వస్తుంది. వదినా, ఏదో ఒక రోజు జరగాల్సిందే కదా జగదాత్రి. ఇదేదో బాగుంది వదినా. వెంటనే సంబంధాలు చూడటం మొదలుపెట్టి త్వరగా ఈ మహాతల్లిని ఇంట్లో నుంచి పంపించేయండి. ఎదవసంత ఒక్కరోజు కూడా ప్రశాంతతే ఉండదు. శ్రీవల్లి, నువ్వురా. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇతనెవరు, ఇప్పుడు ఎలా నా రూమ్ లోకి వచ్చాడు, ఎందుకు ఇలా చెప్తున్నాడు నాకు తెలీదు వదినా. దాత్రి, దాత్రి, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? శ్రీవల్లి గురించే కేదార్. అత్తయ్య గారు తన విషయంలో మరీ కఠినంగా ప్రవర్తిస్తున్నారు. ఏ ఆడపిల్ల వినకూడని మాటలు, పడకూడని నిందలు పడుతుంది. వాడేమో ప్రేమ అంటున్నాడు, కానీ శ్రీవల్లేమో అతను అసలు ఎవరనేది తెలీదు అంటుంది. నాకెందుకో శ్రీవల్లి నిజం చెప్తుందనిపిస్తోంది దాత్రి. నిజంగా తను ఎవరినైనా ఇష్టపడుంటే ధైర్యంగా మన ముందుకొచ్చి చెప్పేదే గాని తనెప్పటికీ ఇలాంటి పని చేయదనిపిస్తోంది. తెలుసు కేదార్, వాడే అబద్ధం చెప్తున్నాడు. అందుకే మన నిజం నిరూపించమని చెప్తే పారిపోయాడు. వాడెవడో పట్టుకుని ఇదంతా వాడెందుకు చేస్తున్నాడో కనిపెట్టాలి దాత్రి. అప్పుడే శ్రీవల్లి ఈ ఇంట్లో తలెత్తుకుని తిరగలదు. అంతకంటే ముందు మనం శ్రీవల్లితో మాట్లాడాలి కేదార్. అమ్మా నాన్న లేకున్నా ఆత్మాభిమానంతో పెరిగిన పిల్ల. అత్తయ్య గారు నిషి అన్న మాటలకి బాధపడి ఏ నిర్ణయం తీసుకోకముందే మనం ధైర్యం చెప్పాలి. పద వెళ్దాం. ఏందమ్మి, నిన్న నేను నా ప్లాన్లు వేస్ట్ అని ఏదేదో అంటివి.
నా మాటలకి చేష్టలకి కారణం మీకే తెలుస్తుంది. అదే వదినొస్తోంది. ఆ జీ ఛానల్ పెట్టు. అదే పెట్టాను. ఇంట్లో ఎవరు కనిపించడం లేదు. ఎక్కడికైనా వెళ్ళారా పిన్ని? పగలు ఇంట్లో వాళ్ళు బయట ఉంటారు, రాత్రిళ్ళు బయట వాళ్ళు ఇంట్లో ఉంటారు. ఎవరైనా ఏదైనా చెప్పి చేస్తేనే కదమ్మీ మాకు తెలిసేది. తాలే వైజయంతి, నీ చేతస్తపు మాటలు నువ్వు. నిన్న నీ శ్రీవల్లిని అనరాని మాటలని బాధ పెట్టావు. మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టకు. వదినా, మీరు శ్రీవల్లిని ఏమైనా చూసారా? లేదు జగదాత్రి, ఏమైంది? రూమ్లో లేదు. ఫస్ట్ అందరం శ్రీవల్లి ఎక్కడుందో వెతుకుదాం పదండి. పద్దాత్రే. అత్తయ్య, నిజంగా అది కాని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటారా? ఆత్మాభిమానం ఉండే పిల్ల కదా, ఖచ్చితంగా పోయి ఉంటుందని అనుకుంటా ఉండా. అయితే వెతికి ఉపయోగమే లేదన్నమాట. మనం చిల్లవుదాం. ఏది ఆ కొత్త సినిమా పెట్టు. శ్రీవల్లి, 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 శ్రీవల్లి. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? ఆ